భారతదేశ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకుంటున్నటువంటి ప్రయత్నం చేసి 3 దఫాలు విఫలమైనటువంటి వాడు జార్జ్ సోరోస్. అమెరికాలో ట్రంప్ని దించడంలో సక్సెస్ అయ్యాడు, బంగ్లాదేశ్లో హసీనాని దించడంలో సక్సెస్ అయ్యాడు, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని దించి జైల్లో పెట్టించడంలో సక్సెస్ అయ్యాడు, శ్రీలంకలో అధ్యక్షుని దించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక్క భారతదేశంలో మాత్రం పప్పులు ఉడకలేదు. 3 సార్లు ప్రయత్నించి మూడోసారి కొంత సక్సెస్ అయిన కూటమి బలాన్ని తగ్గించగలిగాడు తప్పించి భారతీయ జనతా పార్టీ బలాన్ని తగ్గించగలిగాడు, కానీ టోటల్గా దెబ్బతీయలేకపోయాడు. ఇప్పుడు ఆ సోరోస్కి సంబంధించి ఈ కథలు నడపడంలో ఇక్కడ ఎన్జిఓల పేరుతో, స్వచ్ఛంద సంస్థల పేరుతో రకరకాలైనటువంటి కథలు నడిపినటువంటి వాళ్ళందరి లెక్క తేలుస్తుంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది సోరోస్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫండ్, SCDF అనేటటువంటి దాని కిందన సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారతదేశంలో ఖర్చు పెట్టారు. టోటల్గా 12 కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ఈ డబ్బులు వెళ్ళినాయి. ఈ కంపెనీలలో మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఉన్నాయి. ఇది ఇప్పుడు బయటపడ్డ నిజం.